ఉగస్య అనేది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం. జన్మ ప్రపంచం, జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే ద్వయ సంయుతం యుగం. యుగం అనగా సంవత్సరం. ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం. సూర్యునికి సకల ఋతులకు, ప్రాతః సాయంకాలాది త్రికాలములకు, ఉషోదేవతలకు మాతృస్వరూపం. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరుగుతుందని పురాణైతికంగా చెప్పబడుతుంది. వేదాలను హరించిన సోముకుని వధించి మత్స్యావతారి దారి అయిన విష్ణువు దేవతలను, వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోనికి వచ్చినని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరిపించబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోధగ్రణి స్మృత్యర్థం ఉగాది ఆచరించబడిందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో నూతన శయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి. ఆ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిగిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ ఉగాది పచ్చడి కొరకు వేపపూత, చింతపండు, మామిడికాయ, బెల్లం, ఉప్పు, కారం వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళనాడు వాళ్ళు పుత్తాండు అనే పేరుతో, మలయీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీ వాళ్ళు పోయిల్ వైశాఖను జరుపుకుంటారు. అయితే ఈ పండుగను జరుపుకోవడంలో పెద్దగా తేడాలు లేవని చెప్పుకోవచ్చును. ఆంధ్ర, తెలంగాణలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు. ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటు తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. ఉగాది అని కూడా పిలువబడే ఉగాది తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ 60 సంవత్సరాల చక్రం. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన పేరుతో గుర్తించబడిన కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. 2025లో ఉగాది ఆదివారం మార్చి 30న వస్తుంది. ఇది తెలుగు శాఖ సంవత్ 1947 ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉగాది నెల రోజులు మరియు రోజులను నిర్ణయించడానికి చంద్రుడు మరియు సూర్యుని స్థానాలను పరిగణలోనికి తీసుకునే చంద్ర సౌర క్యాలెండర్లో లోతుగా పాతుకుపోయింది. దీనికి విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో అనుసరించే సౌర క్యాలెండర్ సూర్యుని స్థానాన్ని మాత్రమే పరిగణిస్తుంది. ఈ వ్యత్యాసం కారణంగా హిందువులు నూతన సంవత్సరాన్ని భారతదేశం అంతటా వేర్వేరు సమయాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది కనుక ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటారు. ఈ మేరకు తమ జాతకం ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకోవాలని కోరుకుంటారు. అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉంటుందని కూడా తెలుసుకోవాలనే ఆసక్తిని చూపిస్తారు. ఈ సంవత్సరంలో విశ్వావసు సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుందని పండితులు చెబుతున్నారు. దొంగతనాలు మీరుతాయంటున్నారు. కొత్త సంవత్సరంలో మొక్కల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందట. దీంతో రైతులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందట. అయితే పండిన పంటకు రేటు అధికంగానే ఉంటుంది. అందువలన రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని
పంచాంగ శ్రవణం చెబుతుంది. ఇక డబ్బు విషయంలో చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదట. ఈ సంవత్సరం వర్షాలు తగినంత పడతాయి, అందువలన కరువు ఏర్పడదు. కొత్త వ్యాధులు వ్యాపించడం, అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నిండి ఉంటారు. ఉగాది ప్రారంభంలో ఇంద్రయోగం ఉంటుంది. ఇంద్రయోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికత వైపు నడిపించే యోగ ప్రక్రియ అని అర్థం. శుభయోగంగా పరిగణించబడుతుంది కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి, దేశానికి శుభప్రదమైనది. రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. చంద్రగతిని అనుసరించే మార్చి 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వావసునామ సంవత్సరం భవకారణంతో మొదలవుతుంది కనుక ఏ పని చేయాలన్నా పండితులను సంప్రదించి ముహూర్తం శుభప్రదిని ప్రకారంగా పనిని ప్రారంభిస్తే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధి నాశం, కరణం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వరిస్తుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం ఎక్కువగాను, ఖర్చు తక్కువగాను ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి, పెట్టుబడులపై లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించాలి. ఇతర రాశుల వారు జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయ ఫలితాలను ఇది గ్రహాల స్థితిగతులను బట్టి సూచనప్రాయంగా ఈ కందాయ ఫలాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వీటిని బట్టి వివిధ రాశుల వారు తమ వార్షిక బడ్జెట్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగంలో పేర్కొన్న కందాయ ఫలాలను బట్టి వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తులారాశుల వారికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగాను ఉన్నందువల్ల వీరికి ఆర్థికంగా బాగా గడిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకుస్ వరల్డ్.